స్నేహ, ఇంకా ఇంట్లోనే ఉన్నావు? ప్రణయ్ని కలవడానికి వెళ్ళలేదా? సార్ కలవడానికి ఖాళీగా ఉండడం లేదుగా. ఇదివరకైతే రోజుకి 10 సార్లు ఫోన్ చేసేవాడు, 20 సార్లు మెసేజ్ చేసేవాడు. గుడ్ మార్నింగ్, బ్రేక్ఫాస్ట్ అయ్యిందా, లంచ్ అయ్యిందా, కలిసి బయటికి వెళ్దామా అని. ఇప్పుడు మెసేజ్ చేస్తే రిప్లై ఉండడం లేదు, కాల్ చేస్తే ఆన్సర్ ఇవ్వడం లేదు. మరీ ఫోన్ చేసి విసిగిస్తే పనిలో ఉన్నాను, నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటాడు. కానీ చెయ్యడు. ఎంతసేపు పాప పాప అంటూ ఆ పొగరుబోతు ప్రేమని వెంటేసుకుని ఆ స్లమ్ ఏరియాలో తిరుగుతూ ఉంటాడు. అడు చూద్దాం. ఈ పాప ప్రేమ వీళ్ళిద్దరూ నన్ను ప్రణయ్ని విడగొట్టడానికి పుట్టినట్టున్నారు. ప్రణయే నా లైఫ్ అన్నావు. అతని కోసం చదువును కూడా కాదనుకుని యుఎస్ నుంచి ఇక్కడికొచ్చావు. కానీ ఇప్పుడు ప్రణయ్ నీ నుంచి దూరంగా తిరగడానికి కారణాలు కనిపిస్తున్నాయి, కానీ నువ్వు దగ్గరవడానికి మాత్రం దారులు కనిపించడం లేదు. తన గురించే ఆలోచిస్తూ నువ్వు ఏమైపోతావోనని నాకు భయం వేస్తోంది. భయపడకమ్మా, నీ కూతురేమంత పిరికిది కాదు. ఎన్నాళ్ళని నాకు దూరంగా ఉంటూ పాప పాప అంటూ వెతుకుతాడు. నెల 2 నెలలు. అసలది కనిపించకుండా పోతే కొన్నాళ్ళకి తనే అన్నీ మర్చిపోతాడు. మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎవ్వరు మా మధ్య అడ్డుగా వచ్చినా నా ప్రేమని గెలిపించుకోవటం, ప్రణయ్ని నా లైఫ్ పార్ట్నర్ని చేసుకోవడం ఖచ్చితంగా జరుగుతాయి. కనిపించలేదని ఏడుస్తున్నావా? ప్రేమ చిన్న పనిలో ఉందమ్మా, అది అయిపోగానే నేను దగ్గరికి వచ్చి తీసుకువెళ్తాను. అందాక ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఆంటీని ఇబ్బంది పెట్టకుండా ఏడవకుండా గుడ్ గర్ల్ లాగా భోజనం చేసి హ్యాపీగా ఆడుకో, సరేనా? ఇప్పుడు తాగుతావా? ఇక్కడెందుకు కారాపావు? అంటే ఉదయం నుంచి ఏమీ తినకుండా పాప కోసం వెతుకుతున్నాం కదా, ఏమన్నా తిందామని. నాకు ఆకలిగా లేదు. నాకుంది, నిజంగానే నాకు ఆకలేస్తుంది ప్రేమ. సరే పద. బేరర్, ఏం కావాలి సార్? ఏం చెప్పమంటావు? నన్ను అడుగుతున్నావేంటి? అదే ఏం తినమంటావు అని. అది నీ ఇష్టం. నీకేం కావాలో నాకెలా తెలుస్తుంది? 2 ఆనియన్ దోశ. ఓకే సార్. ఇదిగో బాబు, సార్. ఆయిల్ తక్కువేమను సార్. ఉల్లిపాయలు ఎక్కువేమను. ఓకే సార్. 2 దోశలు ఎందుకు? ఒకటి సరిపోదేమోనని. అదే బాగా ఆకలేస్తుందని చెప్పానుగా. వీడేంటి
దోశలు వచ్చేలోపు నన్నే తినేసేలా చూస్తున్నాడు. నా ముందుకు తోస్తున్నావేంటి? నాకు ఆకలి లేదని చెప్పానుగా. అంటే నాకు వీక్నెస్ ఉంది. నీకున్నవి వీక్నెస్లే కదా, ఏంటో చెప్పు. నాతో పాటు ఎవరన్నా కంపెనీ ఇవ్వకపోతే నేను తినలేను. పిచ్చి వేషాలు వేయకుండా తొందరగా కాని, పాపని వెతకాలి. బేరర్, సార్ సార్ ఇంకేమైనా కావాలా సార్? ఏమొద్దు, బిల్లు తెచ్చే. వీటిని బయట ఎవరైనా ఆకలిగా ఉంటే వాళ్ళకి ఇచ్చేసి. ఆగండి, మీరు వెళ్ళండి. ఆకలిస్తుందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు తినను అంటావేంటి? నువ్వు కంపెనీ ఏమన్నా అన్నావుగా. నాకు ఆకలిగా లేదు. కంపెనీ ఉంటేగానే తింటావు, నా వల్ల కాదు. చెప్పేగా వీక్నెస్. నేను తింటానంటే తింటావా? అంటే తింటాను. పెద్ద జుట్టురా బాబు. ఇంకా ఎందుకలా బొమ్మలా చూస్తావు? తిను. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నాకు ఆకలేసి కాదు ప్రేమ, నువ్వు ఆకలితో ఉన్నావని. ప్రణయ్ని చూస్తుంటే పాపని నిజంగా వీళ్ళు తీసుకువెళ్ళలేదేమో అనిపిస్తుంది. ఆ రోజు పాపను మా దగ్గర ఉంచడానికి ఒప్పుకుని ఉంటే ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదుగా. నేనిప్పుడు తినాలా వెళ్ళాలా? సారీ, తిను. అరే మంది ఎవడు కనిపెట్టాడు కానీ డబ్బులు అడిగితే లేవు లేవు అంటే నేను తాగలేను అనుకున్నారా? ఎలాగైనా తాగుదాం. ఏమండి, ఏం చేస్తున్నారు? చేతిలో డబ్బులు అని తాగబోతే ఏం చేస్తాడా? ఖాళీ అయిపోయిన క్వార్టర్ బాటిల్లోని లక్కీ డ్రాప్స్ పోగేసుకుంటాడు. నేను అదే చేస్తున్నాను. ఎంతసేపు ఈ దిక్కుమాల తాగుడు కాకపోతే అలా వెళ్ళి పాప ఎక్కడుందో వెతకొచ్చు కదా. ఎంతమంది ఎదగల? ఓ పక్కేమో ప్రేమ ఎదుగుతుంది, మరో పక్క అల్లుడు ఎదిగేస్తున్నాడు, ఇంకో పక్క పోలీసులు ఎదిగేస్తున్నారు, వాళ్ళే కాకుండా మన బొడ్డోడు కూడా ఎదిగేస్తున్నాడు. ఇంకా ఎంతమంది ఎదగాల? ఇంకా ఎంతమంది ఎదగాల? మై డియర్ స్వీట్ వైఫ్, ఇక్కడ నువ్వు చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నావు. ప్రణయ్ వాళ్ళు చాలా గొప్పలే. వాళ్ళు హోమ్ మినిస్టర్ ఫోన్ చేసి కాస్త సీరియస్ గా యాక్షన్ తీసుకోమని చెప్తే మన పాపని ఎక్కడ నిమిషంలో ట్రేస్ అవుట్ చేస్తారు, పట్టుకుంటారు, డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతారు. అందుకని నువ్వు టెన్షన్ పడద్దు, నన్ను టెన్షన్ పెట్టదు. నేను అసలే ఇది లాగా టెన్షన్ లో ఉన్నాను. నాన్న, పాప దొరికితే వాళ్ళింటికి ఎందుకు తీసుకెళ్తారు? పిచ్చిదానా, ఇక్కడ నువ్వు చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నావు. నీకు చెప్పాలా?
నీ కూతురు కప్ప చెప్పాలా? అది నా మనవరాలు. వాళ్ళది సేమ్ రిలేషన్. పాపని ఇక్కడ ఉంచితే దాని గొంతు పోయింది, ఇప్పుడేమో అదే కనబడకుండా పోయింది. ఇంకా పాపని ఇక్కడ ఉంచారు అనుకో, మళ్ళీ దానికి ఏదైనా అయిందనుకో, ఆ లాజిక్ చాలు పాపను తీసుకెళ్ళిపోవడానికి. అది నోరా ఇంకేదేనా? కన్న కూతురికి సపోర్ట్ చేయకుండా వాళ్ళెవరికో సపోర్ట్ గా మాట్లాడడం ఏంటి? హలో, నేను నిజానికి చాలా దగ్గరగా ఉండి మాట్లాడతాను. పాప దొరకడం ఖాయం, వాళ్ళు తీసుకెళ్ళిపోవడం కూడా ఖాయం. నువ్వు నా కూతురు, అదే స్వీట్ డాటర్, ఏమీ చేయలేరు అంతే. ఎర్రపండు పాప గురించి వివరం ఏమన్నా తెలిసిందా? లేదమ్మా, ఊరంతా తిరిగాను, ఎక్కడా కనిపించలేదు. పాప వచ్చేసినట్టుంది, రండి చూద్దాం. సార్, మా పాప అచ్చుకి ఏమన్నా తెలిసిందా? ఆచూకీ తెలిస్తే మిమ్మల్ని స్టేషన్కి రమ్మంటాం గానీ మేము ఇక్కడికి ఎందుకు వస్తాం? మరి ఎందుకు వచ్చారండి? పాప ఎక్కడుందో తెలిసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారని తెలిసింది. మా పాప ఎక్కడుందో మాకెలా తెలుస్తుందండి? మీకు తెలియకపోవచ్చమ్మా, కానీ ఇదిగో రేయ్ ఇటారా రారా. వీడు చిన్నపిల్లాడండి, వీడికేం తెలుస్తుంది? వయసులో చిన్నవాడై ఉండొచ్చు గాని వీడు పెద్ద ముదురని, వీడి మీద తమకు అనుమానం ఉందని శివాగ్ని గారు కంప్లైంట్ ఇచ్చారు. వీడి వీధుల్లో అనుమానంగా తిరగటాలు, తాళం వేసి ఉన్న ఇంట్లోకి గోడ దూకి వెళ్ళటాలు అన్ని సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉన్నాయి. చూపించమంటారా? ఎరా పంచవటి కాలనీలోకి నువ్వు వెళ్ళలేదు? అది మా పాప అడ్రస్ తెలియక వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో అని. శివాగ్ని గారు చెప్పినట్టు వీడు నిజంగా ముద్రే. పోలీసు వాళ్ళకే వీడు కథలు చెప్తున్నాడు. పాప కోసం గోడ దూకాడో, ఆ ఇంట్లో అందింది పట్టుకుపోవడానికి దూకాడో, వీడిని స్టేషన్కి తీసుకెళ్తే అన్ని వీడే చెప్తాడు. రేయ్, సార్, 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 మా పండు అలాంటి వాడు కాదు సార్, ప్లీజ్ సార్. సారా, మీరు ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. మొన్న ఇలాగే నన్ను అనుమానించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి సూపర్గా వాయించారు కదా, కానీ ఏమైంది? నాకేం సంబంధం లేదు రుజువైంది కదా. ఇప్పుడేమో ఈయన్ని అనుమానిస్తున్నారు. మా మనల్ని మేము దాచుకోవాల్సిన అవసరం ఏంటో చెప్పండి. అందుకే ఆ శివాగిరి గారికి మాట్లాడితే కంప్లైంట్ ఇవ్వడం కాదు, ఏ ఉమెన్స్గా ఎవరికైనా ఫోన్ చేసి ఎతకమని చెప్పండి. ఎరా మేము డ్యూటీ ఎలా చేయాలో నువ్వు మాకు చెప్తున్నావా? మొన్న స్టేషన్లో ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా నీకు? వీడితో పాటు నిన్ను తీసుకెళ్లి ఇంకో రౌండ్ వేస్తాం. రారా కానిస్టేబుల్స్, వాడిని తీసుకురండి. తీసుకెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఏం చేయాలి? ప్రేమకి ఫోన్ చేద్దాం. హలో హలో అక్క, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? మన పండుని పోలీసులు కొట్టుకుంటూ స్టేషన్ కి తీసుకెళ్లారక్క. చింటి, పండుని పోలీసులు తీసుకెళ్లారా? ఎందుకు? పాపని మన పండుగ కిడ్నాప్ చేసి ఉంటాడని శివాగ్ని గారు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారంటక్క. సరే సరే, నువ్వేడవకు. నేను ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి పండుని తీసుకుని వస్తాను. ఏంటి ప్రేమ, పండుని అరెస్ట్ చేయడం ఏంటి? ఆహా, అసలు నీకేమీ తెలియదు కదా. ఇక్కడ నువ్వు నాతో పాటు తిరుగుతూ పాపని వెతుకుతున్నట్టు నటించడం, అక్కడ శివాగ్ని
మా వాళ్ళని అనుమానిస్తూ రోజుకొకరిని స్టేషన్కి పంపించి వేధించటం. మీరిద్దరూ కలిసే ఈ నాటకం ఆడుతున్నారు. నిజంగా నాకు తెలియదు ప్రేమ, ప్రామిస్. నేను మాత్రం నమ్మను. ఇప్పుడే కాదు, నిన్ను మాత్రం ఎప్పటికీ నమ్మను. ఛీ! ప్రేమ, ప్రేమ ఆగు. చెప్పరా చెప్పు పాపని నేను చెప్పు తాగలేదు సార్, పాపని ఎక్కడ దాచావో చెప్పు. అడిగింది నిన్నే నేను చెప్పు. పాపని తాగలేదు సార్. హ్మ్. సార్ 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 నన్ను కొట్టొద్దని చెప్పండి సార్. పాపని తాగలేదు. రేయ్, మరి ఇల్లు ఎతుకుతూ లాక్ చేసి ఉన్న ఇంటి గోడలు దూకటం ఎందుకు చేసావురా? పాప ఏమైనా ఆ ఇంట్లో ఉందేమో అని వెతకడానికి దూకాను సార్. మాకే కథలు చెప్తావారా? పైనుంచి ఫోన్ కాల్స్ మీద ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ప్రెజర్ పెరిగిపోతోంది. మర్యాదగా పాపని ఎక్కడ దాచావో చెప్పు, లేదంటే చిన్న పిల్లడు అని కూడా చూడను. కొట్టకండి సార్. సార్ చెప్పరా? కొట్టకండి సార్. చెప్పు. సార్, ఎస్ఐ గారు, కొట్టకండి సార్. ఎస్ఐ గారు, ఆగండి. చిన్న పిల్లాడని కూడా చూడకుండా కొడుతున్నారు. వీడేం తప్పు చేశాడని అరెస్ట్ చేశారు. వీడే పాపని కిడ్నాప్ చేసి ఉంటాడని శివాగ్ని గారు కంప్లైంట్ ఇచ్చారు. అందుకే తీసుకొచ్చాం. నేను చెప్తున్నాను, పాపని ఆ శివాగ్ని కిడ్నాప్ చేసిందని. వెళ్ళి ఆమెను తీసుకొస్తారా? మేడం, ఇష్టం వచ్చేట్లు మాట్లాడకండి. ఆవిడ కంప్లైంట్ ఇవ్వడమే కాదు, సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తే వీడి ప్రవర్తనలో కూడా అనుమానాస్పదంగానే కనిపించింది. సీసీ ఫుటేజ్ లో వీడొక్కడేనా? చాలా మంది కనిపిస్తారు. అంత మాత్రాన అందరినీ లోపలేస్తారా? వీడిని కొట్టే రైట్ మీకెవరిచ్చారు? తప్పు చేసిన వాళ్ళని అయ్యా బాబు అని బతిమలాడితే నిజం చెప్పరమ్మా. తాట తీస్తేనే నిజాలు బయటకు వస్తాయి. చెప్పరా, చెప్పు. ఎస్ఐ గారు, పండుని ఎందుకు అరెస్ట్ చేశారు? మీ శివాగ్ని కంప్లైంట్ ఇచ్చింది. చూడు, చిన్న పిల్లాడని కూడా చూడకుండా ఎలా కొట్టారో. నిజంగా నాకేం తెలీదు. వీడు పాప కోసం వెతుకుతుంటే వీళ్ళ కంటికి అనుమానాస్పదంగా దొంగలాగా కనిపించాడంట. ఎస్ఐ గారు, మా శివాగ్ని ఏదో పొరపాటున కంప్లైంట్ ఇచ్చినట్టుంది. నేను చెప్తున్నాను, పండుని విడిచిపెట్టండి. ఏంటి సార్ మీరు శివాగ్ని గారు కంప్లైంట్ చేయడం, మీరొచ్చి రిలీజ్ చేయటం? అంత డ్రామాలాగే కనిపిస్తోంది కదా? నాకు కూడా అలాగే కనిపిస్తోంది. పదరా. దీని మీద సైన్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ప్రేమ ఆగు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం మాట్లాడుతున్నాను. పాప కోసం నాతో పాటు వెతుకుతూ ఉంటే నిజంగానే నీకేమీ తెలియదు అనుకున్నాను. నిజంగానే నిన్ను నమ్మాను. కానీ నా నమ్మకం అబద్ధమని ఇప్పుడే రుజువైపోయింది. కావాలనే మీరిద్దరూ కలిసి ఇదంతా చేస్తున్నారు. మమ్మల్ని బెదిరించో భయపెట్టో పాపని మీరు దక్కించుకోవాలని చూస్తున్నారు. అది కాదు ప్రేమ, ఇది శివాగ్ని చేసిన తప్పే కానీ నాకేం సంబంధం లేదు. లేదు, నీకు సంబంధం ఉంది. ఎందుకంటే పాపని వెతికే ప్రాసెస్ లో జరిగిన ప్రతి విషయాన్ని నేను నీతో షేర్ చేసుకున్నాను. ప్రేమ, నువ్వు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నావు. నిన్నెలా నమ్మించాలి? ఇప్పటి వరకు నన్ను నమ్మిస్తూనే వచ్చావు. నమ్మకం కలిగేలా నటిస్తూ వచ్చావు. నీ నాటకం బయటపడిపోయింది. ఎప్పటికీ నేను మాత్రం నిన్ను నమ్మను. ప్రేమకి పాపపై నాపై పాజిటివ్ కార్నర్ ఏర్పడి నన్ను నమ్మింది. ఈ నమ్మకం ఇలాగే కంటిన్యూ అయింటే పాప దొరికిన తర్వాత పాపని దగ్గరికి తీసుకోవడానికి దారి దొరికిండేది. మొత్తం నాశనం అయిపోయింది. అసలు దీని అంతటికీ కారణం శివాగ్ని. తనకెందుకెంత తొందరపడతానో అడుగుతాను. అడగగానే హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మేడం. సరే, పాప జాగ్రత్త. అలాగే.
చెప్పమ్మా. ఎక్కడున్నా నువ్వు? వివరాలు అడక్కు, విషయం చెప్పు. ప్రణయ్ వచ్చి నీ మీద చాలా సీరియస్ గా ఉన్నాడు. వాడు వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు. నేను వస్తున్నాను, యూ డోంట్ వరీ.